ఒక కియా ఫ్యాక్టరీ అనంతపూర్ జిల్లాకు వస్తే అనంతపూర్ ప్రజల పర్ క్యాపిటల్ ఇన్కమ్ 30,000 రూపాయలు పెరిగింది. నేను పాదయాత్ర చేస్తుంటే అక్కడ ఒక చెల్లెమ్మ వచ్చి నన్ను కలిసింది. పరిగెత్తుకుంటూ వచ్చి అన్నా మీతో మాట్లాడాలని. ఏం చెల్లెని అడిగితే ఈ రోజు కియా ఫ్యాక్టరీ వల్ల నేను ఒక యాన్సిలర్ యూనిట్ లో పనిచేస్తున్నా, నెలకి 30,000 రూపాయలు జీతం నేను సంపాదించుకుంటున్నాను. దీని ముందు ఏం చేసేవారు తెలియదు. నేను ఒక హౌస్ వైఫ్ ని ఇల్లు చూసుకునేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నా తెలియదు, ఇల్లంతా నేనే నడిపిస్తున్నానన్నా, నాదే హవా ఇంట్లో నేను. సో ఆ చెల్లమ్మకి దాదాపు 3.5 లక్షల రూపాయలు సంవత్సరానికి జీతం వస్తుంది. ఆ జీతం ఖర్చు పెడితే పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం సంక్షేమానికి కోసం ఖర్చు పెట్టాలి. సో అభివృద్ధి సంక్షేమ రెండు జోడెద్దుల బండి, రెండు జాగ్రత్తగా తీసుకెళ్తేనే రాష్ట్రం ముందరికెళ్తుంది. కానీ బటన్ నొక్కినా అంటాడు ఈ ముఖ్యమంత్రి గారు. ఆ బటన్ డబ్బులు ఎక్కడ వచ్చినా అప్పులు చేశారు. ఆ అప్పులు కట్టాలంటే ఈ రోజు ఏకంగా మన పైన పన్నుల భారం పెంచారు. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్నేస్తున్నారు. ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు, వాటర్ బాటిల్ కూడా పెంచారు. సో బటన్ నొక్కమే ముఖ్యమంత్రి బాధ్యత కాదు. రాష్ట్రాన్ని ఎలా ముందరు తీసుకెళ్లాలో చెప్పాలి. ప్యారలల్ గా సంక్షేమం చేయాలి. అప్పుడే మన రాష్ట్రం ముందరికెళ్తుంది. కేవలం అప్పులు చేసి సంక్షేమం చేస్తే శ్రీలంక పరిస్థితి మనకు వస్తుంది. 12 లక్షల కోట్ల అప్పు ఉంది ఈ రోజు మన ఎత్తుపైన.